అనేకమైనటువంటి భోగములను అనుభవించి అనుభవించి ఈ భోగములు భోగములా అన్న వైరాగ్యము కలిగిన తరువాత భార్యతో కలిసి వానప్రస్థానికి వెడతాడు. అందుకే గృహస్థాశ్రమం అనేటటువంటిది మనిషి జీవితాన్ని పండించుకోవడానికి ప్రధానమైన ఆధార భూమి. అటువంటి గృహస్థాశ్రమం పండడానికి కావలసింది ఏది అంటే దంపతుల మధ్య సఖ్యత ఉండాలి, అన్యోన్యత ఉండాలి. అందుకే మీరు సనాతన ధర్మంలో వివాహ ప్రక్రియని పరిశీలనం చేస్తే వివాహ ప్రక్రియలో కొన్ని మంత్రముతో కూడి కొన్ని ఉంటాయి, కొన్ని అమంత్రకములు, కొన్ని మంత్రం ఉండదు. అవి అప్పుడే ఒకరినొకరు చూసుకుంటూ తెర తీయగానే ఒండొరలు ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకున్నదేదో అది సుముహూర్తం. నిజానికి ఆ సమయంలో చెప్పే మంత్రం కూడా మేము ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకుంటున్నటువంటి శుభ సమయము అని చెప్తారు. కాబట్టి అటువంటి శుభ సమయం ఏదున్నదో అది సుముహూర్తము కనుక ఆ సుముహూర్తమునకు ప్రాణప్రదమైన సిద్ధాంతం ఏది అంటే వీరిద్దరి మధ్య సఖ్యత కలగాలి. ఇత పూర్వం ఆమె నమ్మకములు ఆమెవి, ఆయన నమ్మకములు ఆయనవి. కానీ వివాహానంతరము ఒకరి కొరకు ఒకరు త్యాగము చేసి ఒకే పథమునందు ప్రయాణం చేస్తారు. దంపతులిద్దరి మనసులు ఒకటై చేయి పట్టుకుని ప్రస్థానం చెయ్యడం ప్రారంభం చేశారనుకోండి, ఎంత కష్టకాలమును కూడా తేలికగా అధిగమించగలుగుతారు. భార్య భర్తని చూసుకుని భర్త యొక్క అభ్యున్నతి వలన తాను సంతోషాన్ని పొందుతుంది. ఆయన కన్నా తాను వేరు అన్న భావన ఆమె ఎన్నడూ పొందదు. ఆమె కన్నా నేను వేరు అన్న భావన ఆయన ఎన్నడూ పొందడు. ఇద్దరిని ఎంత గొప్పగా మనం భావన చేస్తామంటే దంపతుల మధ్యలోంచి కూడా నడిచి వెళ్ళం. బయట ఎన్ని కష్టాలు ఉండనివ్వండి, ఎన్ని క్లేశములకు గురి కానివ్వండి, ఇంటికొచ్చినటువంటి భర్త భార్య యొక్క అనురాగము చేత మనసు తేలికపడి సంతోషాన్ని పొందుతాడు. ఆయన ఆయుర్దాయం పెరుగుతుంది. అలాగే లోకంలో ఎంతమంది ప్రేమ పొందనివ్వండి, భర్త యొక్క ప్రేమని పొందినటువంటి స్త్రీ అంత సంతోషాన్ని పొందుతుంది. వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కోసమని వివాహంలో మంత్రప్రయోగం లేకుండానే కొన్ని చేయిస్తారు. అందులో అత్యంత ప్రధానమైనటువంటిది సప్తపదిలో ఒకటి. 7 అడుగులు నడిపించడం వెనక ఉన్నటువంటి పరమ ప్రయోజనం 7 అడుగులు కలిసి నడిచిన కారణం చేత ఇద్దరి మధ్య సఖ్యభావము కలగాలి అని. అలాగే తలంబ్రాలు పోయించినప్పుడు 3 మార్లు మంత్రములతో పోయిస్తారు. 3 మార్లు మంత్రములతో పోయించడం పూర్తయిపోయిన తర్వాత మిగిలిన పోసుకోవడం వేడుక. ఎందుకని అంటే ఒకరి పట్ల ఒకరికి అన్యోన్యత కలగాలి, ఒకరితో ఒకరికి సంతోషం కలగాలి, ఇద్దరూ కలిసి ప్రస్థానం చెయ్యాలి. అది ఎలా ఉండాలి అంటే నది సాగరమునందు సంగమించినట్టుగా ఉండాలి. ఇక విడదీసి చూపించడానికి వీలు లేని స్థితిని పొందాలి. తెరపట్టి కన్యాదానం చేసే వరకు వరుణ్ణి అటు కూర్చోపెట్టి వధువుని ఇటు కూర్చోపెట్టిన ఒకసారి వాళ్ళిద్దరూ జీలకర్ర బెల్లం పెట్టుకుని సుముహూర్తం అయిపోయిన తరువాత ఇక వరుడి పక్కకి వధువు వచ్చేసిన తరువాత కన్యాదాత కూడా వాళ్ళిద్దరి మధ్యలోంచి ఏది అందించడు. అంటే వాళ్ళిద్దరూ అంత సఖ్యతతో జీవించాలి. ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా చిన్న చిరుబురులు ఉండవచ్చు, కానీ ఆ చిన్న కలహం దేనికి కారణం కావాలి అంటే మళ్ళీ ఎంత తొందరగా ఒకళ్ళతో ఒకళ్ళం మాట్లాడుకుంటామా అన్న ఆర్తి పొందడానికి కారణం కావాలి తప్ప దంపతుల మధ్య వచ్చినటువంటి కలహము వలన దంపతులు విడిపోయేటటువంటి పరిస్థితి ఎన్నడూ కలగరాదు. ఏ ఇంట పుట్టిన ఆడపిల్లకి పెళ్లి చేస్తున్నా, ఏ ఇంట పుట్టిన మగపిల్లవాడికి వివాహం చేస్తున్నా ఆ తల్లిదండ్రులు కాని, బంధువులు కాని, స్నేహితులు కాని కోరుకునేది వాళ్ళిద్దరూ జీవితాంతం ఒకరికి ఒకరు తోడై కలిసి ప్రస్థానం చెయ్యాలి అని కోరుకుంటారు తప్ప నిరంతరం కలహించుకుంటూ, నిరంతరం ఒకరితో ఒకరు విభేదిస్తూ, ఒకరి వలన ఒకరికి శాంతి లేకుండా, ఒకరి వలన ఒకరు కన్నీరు నింపుకోవలసినటువంటి పరిస్థితి కలగకుండాలి అని కోరుకుంటారు. ఘంటసాల క్షేత్రమునందు ఒక అద్భుతమైనటువంటి విశేషం ఉన్నది. ఏమా విశేషమంటే కంచి కామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి స్వామివారు ఆ క్షేత్రాన్ని దర్శనం చేసినప్పుడు దాన్ని అర్ధనారీశ్వర పీఠము అని నిర్ణయం చేశారు. ఆ క్షేత్రమునందు పార్వతీ పరమేశ్వరుడిద్దరూ ఒక్క పీఠం మీద కొలువై ఉన్నారు.
అది అర్ధనారీశ్వర పీఠం. అర్ధనారీశ్వరుడు అంటే శరీరంలో సగభాగం అమ్మవారికి ఇచ్చేశాడు శంకరుడు. దాని అర్థం ఏమి అంటే అవిభాజ్యము. అసలు ఇద్దరిని వేరుగా చూడడం కుదరదు. ఇంకా యథార్థంగా చెప్పాలి అంటే ఆవిడ అనుగ్రహం లేకుండా ఆయన కనపడడం. శంకరాచార్యుల వారంతటి వారు సౌందర్యలహరి చేస్తూ త్వయా హృత్వా వామం అన్నారు. అమ్మవారు అయ్యవారికి ఎడమ చేతి పక్కన ఉంటుంది. ఉన్నప్పుడు ఆమె ఎర్రటి రంగులో ఉంటుంది. అరుణాం కరుణా తరంగితాక్షీం అని కదా, ఎర్రటి రంగు ఆవిడిది. సింధూరారుణ విగ్రహం, ఆయన స్ఫటికమణి నిభం, తెల్లగా ఉంటాడు. స్ఫటికమణి ఎలా ఉంటుందో అలా ఉంటాడు. ఇగో ఇక్కడే ఉన్నాడు కదా మహానుభావుడు స్ఫటికలింగం వైశాఖేశ్వరుడు, తెల్లగా ఉంటాడు. ఇప్పుడు ఎర్రటి అమ్మవారు వచ్చి ఆయనలో సగభాగం తీసుకుంది. ఆయన ఇచ్చింది ఎంత? సగభాగం. అప్పుడు ఏం చేయాలి? అర్ధనారీశ్వర స్వరూపంలో సగం ఎర్రగా కనపడాలి, సగం తెల్లగా కనపడాలి. కానీ ఎర్రటి అమ్మవారు సగం తీసేసుకుంటే ఆ ఎర్రటి కాంతులు మిగిలిన తెల్లటి రంగున్న శంకరుడి మీద కూడా పడిపోయి తెల్లటి శంకరుడు కనపడ్డం మానేసి మొత్తం ఎర్రగానే కనపడితే శంకరులు అన్నారు, నువ్వు సగం ఇచ్చావు, మిగిలిన సగం మీ ఆవిడ తస్కరించిందేమోనని నాకు అనుమానం వస్తోంది శివా అన్నారు. అంటే ఆమె అనురాగపు కాంతుల యందు శంకరుడు కప్పబడతాడు. అది భార్యాభర్తల యొక్క అన్యోన్యత. అంటే మీరు చూడండి, కన్న తల్లికున్న ప్రేమ మళ్ళీ ఎవరి యందు కనపడుతుంది అంటే ధర్మపత్ని యందు కనపడుతుంది. చిన్నతనంలో పాలు తాగే పిల్లవాడిని తీసుకుని అమ్మ ఏదైనా ఊరెళ్ళవలసి వస్తే వాడు మార్గమధ్యంలో ఆకలి వేస్తే పాల కోసం ఏడిస్తే వాడికి పాలు పట్టవలసి వచ్చినప్పుడు సీసాలో ఎన్ని పాలున్నాయో, వాడు ఎన్ని తాగాడో, ఎన్ని మిగిలాయో మిగలలేదో లోకంలో ఎవరికీ తెలియకుండా ఉండడం కోసమని గాఢమైన రంగు కలిగినటువంటి గలీబ్ ఒకటి సీసాకి తొడిగేసి ఆ పిల్లవాడికి అమ్మ పట్టేస్తుంది. అందులో ఎన్ని పాలున్నాయో, ఎన్ని తాగాడో ఆవిడికి వాడికి తప్ప ఇంకెవరికీ తెలియదు. బహుశా వాడికి తెలియదేమో కూడా, పసితనం వల్ల కడుపు నిండడం తెలుస్తుంది. వాడు అన్నీ తాగేశాడని తెలుసున్న అమ్మ ఖాళీ సీసా అని తెలిసుండి ఏదో బరువైన సీసా పట్టుకున్నట్టు ఇంతసేపు తిత్తి నోట్లో పెట్టుకుంటావు కానీ 3 గుటకలు తాగవు అని ఆ పాలన్నీ అలాగే ఉన్నాయి అని బిరడా పెట్టి సంచిలో పెట్టేస్తుంది. నిజానికి ఆవిడికి తెలుసు వాడు పాలన్నీ తాగేశాడని. మరి ఈ మాట ఎందుకు అంటే వాడు ఇంతసేపు తాగాడు కదా, పాలన్నీ తాగేశాడేమో, ఈ పిల్లాడని లోకం అనుకుంటుందేమో, ఎక్కడ దృష్టి తగులుతుందోనని అమ్మ తన ప్రేమ ఎక్కడ ఉన్నా ఎరుపు చేత సంకేతిస్తారు. తన ప్రేమ చేత కప్పేస్తుంది పిల్లవాణ్ణి. భర్త పలహారం చేస్తున్నాడు అనుకోండి, ఆ సమయానికి ఎవరో వచ్చారనుకోండి, ఎక్కడ భర్తకి దృష్టి తగిలేస్తుందోనని తింటున్న పళ్ళానికి అడ్డంగా నించుని కావాలని పవిట కొంగు అడ్డుపెట్టి కొంచెం తొందరగా తినండి అని చెవిలో గొణిగి భర్తని రక్షించుకోగలిగిన ప్రేమ ఆమెది. ఆమె లేనినాడు భర్తకి ఆదరణ ఏది? ఆమె లేనినాడు ఏ ఉత్తమ కర్మలు చేస్తాడు? ఆమె ఉంటే కదా ఒక యజ్ఞం చేసినా, యాగం చేసినా, వివాహం చేసినా, పీటల మీద కూర్చున్నా ఆమె ఇహమునందు ఎంత సంతోషాన్ని ఇస్తుందో పరమనకు కావలసినటువంటి అంత పుణ్యాన్ని సమకూరుస్తుంది ఆమె ఉపకరణము. ఆమెకు ఆయన ఎంత ప్రధానుడో ఆయనకు ఆమె కూడా అంతే ప్రధానం తప్ప ఎవరికన్నా ఎవరు తక్కువ కారు. అందుకే తగునీ చక్రి విదర్భరాజసుతకున్ తథ్యంబు వైదర్భియున్ తగునీ చక్రికి ఇంత మంచి తగునే దాంపత్యమీ ఇద్దరిన్ తగులంగట్టిన బ్రహ్మ నేర్పరి కదా దర్పాహత హరాతి మగడవుగావుట చక్రీ సుదతికిన్ మా పుణ్య మూలంబునన్నంటారు రుక్మిణీ కళ్యాణంలో. ఆయనకి ఆవిడ తగినది, ఆవిడకు ఆయన తగినవాడు అంటాం. అలా ఉన్న దాంపత్యం ఏదో అది గొప్ప దాంపత్యం. ఎన్ని కష్టాలు రానివ్వండి, అనుకూల దాంపత్యంలో మరిచిపోతారు. ఎంత గొప్ప స్థితికి వెళ్ళనివ్వండి, ఆ అనుకూల దాంపత్యంలో ఆ సంతోషాన్ని జీర్ణం చేసేసుకుని వాళ్ళు అంత ఎత్తు ఎదిగిన తరువాత ఎదగలేకపోయిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి చెయ్యి ఇచ్చి పైకెత్తుతారు. ఎందుకని అంటే ఆ సంస్కార వైభవం, అది ఆ భార్యాభర్తల అన్యోన్యతకి చిహ్నం. గృహస్థాశ్రమం అంటే అలా ఉండాలి. ఆ అన్యోన్యత ఎక్కడైనా దంపతుల మధ్య లోపించినట్లయితే అది నరకం కింద ఉంటుంది. బాహ్యంలో నిజానికి ఎన్ని కష్టాల్లో ఉండనివ్వండి, అన్యోన్యత ఉంటే మాత్రం ఆ కష్టాలన్నీ మరుగున పడిపోతాయి. నిజానికి
సీతమ్మది కష్టమా రాముడిది కష్టమా రామాయణంలో అని అడిగితే రాముడి కన్నా సీతమ్మదే కష్టం. ఎందుకంటే కష్టాలలో కల్లా పెద్ద కష్టం ఏమిటంటే తన కష్టాన్ని ఒకరికి చెప్పుకోవడానికి తోడు దొరకకపోవడం. రాముడు తన కష్టం చెప్పుకోవాలి అనుకుంటే పక్కన ఆంజనేయ స్వామి ఉన్నారు, సుగ్రీవుడు ఉన్నాడు, లక్ష్మణస్వామి ఉన్నారు. సీతమ్మకి ఎవరున్నారు? చుట్టూ రాక్షస స్త్రీలు. అంత బాధలో కూడా రామనామస్మరణ చేస్తూ ఆ తల్లి ఉండిపోయింది. స్వామి హనుమ అప్పటి వరకు రాముడితో బాగా పరిచయం, గొప్ప రామభక్తుడు. శీశుపా వృక్షం నుంచి సీతమ్మని చూసి ఆయన ఒక మాట అన్నారు, అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం శశిధర్మాత్మా ముహూర్తం అభిజీవతి అన్నారు. సీతమ్మ మనసు సీతమ్మ దగ్గర లేదు, రాముడి మనసు రాముడి దగ్గర లేదు. రాముడి మనసు రాముడి దగ్గర, సీతమ్మ మనసు సీతమ్మ దగ్గర ఉంటే ఈ దంపతులు ఇద్దరూ ఎప్పుడో ప్రాణములు విడిచిపెట్టేవారు. సీతమ్మ మనసు రాముడి దగ్గరుంది, రాముడి మనసు సీతమ్మ దగ్గరుంది. దాంపత్యము అన్న మాటకి అర్థం అది. దాంపత్యం అన్న మాటకి అర్థం ఎంత దగ్గరగా కూర్చున్నారు అన్నదానికన్నా మనసులు ఎంత కలిసి ఉంటాయి అన్నది అంత ప్రధానం. ఆయన ఏది చేసినా ఆవిడతో కలిసి చెయ్యాలనుకుంటాడు. వెనకటికి ఒక కవి ఇవాల్టి పౌర్ణమి చంద్రుడు పౌర్ణమి చంద్రుడిలా లేడన్నట్టు. ఏమి ఎందుకు లేడన్నారు? మా ఆవిడ నా పక్కన లేదుగా అన్నాడు. ఆవిడతో కలిసి చూస్తేనే ఆయనకి చంద్రుడు పౌర్ణమి చంద్రుడిలా కనపడతాడు. ఆవిడ పక్కన లేదనుకోండి, ఆయనకి పౌర్ణమి చంద్రుడి శోభ కూడా అలా గోచరించదు. అది దాంపత్యం. ఒకరి మనసులో ఒకరు ఉండగలగాలి. అలా కాకుండా అర్ధరహితమైనటువంటి వ్యామోహముల వలననో అభిప్రాయ భేదముల వలననో దంపతుల మధ్య అరమరికలు ఏర్పడ్డాయనుకోండి, అది వాళ్ళిద్దరికీ పరిమితం కాదు. దాని వలన ఎందరో బాధపడతారు. వాళ్ళు కూడా కడుపు నిండా అన్నం తినలేరు. తల్లిదండ్రులు, అత్తమామలు, బావలు, బావమరుదులు, తోడికోడళ్ళు ఎంతమంది బాధపడతారు. అందుకే పరమేశ్వరుట పరమాద్భుతమైనటువంటి వరాన్ని మానవ జాతికంతటికి ఇచ్చినటువంటి పరమోత్కృష్టమైన క్షేత్రం ఏది అంటే ఘంటసాల క్షేత్రం. ఎంతో దూరంలో లేదు, ఏదో కష్టపడి వెళ్ళక్కర్లేదు, విజయవాడ వరకు కూడా వెళ్ళక్కర్లా. ఇక్కడి నుంచి హనుమాన్ జంక్షన్ వెళ్ళి హనుమాన్ జంక్షన్ నుంచి ఎడమవైపుకి తిరిగి పామర్రు మీదుగా వెళ్ళిపోతే ఘంటసాల వచ్చేస్తుంది. పైగా ఒక క్షేత్రం నుంచి ఒక క్షేత్రానికి చాలా దూరం ఉండదు. అన్ని క్షేత్రాలు చాలా దగ్గరలో ఉంటాయి. కాబట్టి నిజానికి దివిసీమలో ఉన్నటువంటి క్షేత్రముల దర్శనం చెయ్యడం చాలా సౌలభ్యం. అందుకే బ్రహ్మశ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు అంటారు, దరిసింప నర్ధనారీశ్వర పీఠము దంపతులకు సఖ్యత పెరుగున్. అది కవి యొక్క గొప్పతనం. అంటే ఆ క్షేత్రానికి వెళ్ళినటువంటి వాళ్ళు దెబ్బలాడుకుంటేనే వెళ్ళాలని లేదు. ఏ అరమరికలు లేని వాళ్ళైనా అది ఇంకా ఇంకా పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది అంటే ఇద్దరు కాదు ఒక్కరే అని లోకం అనుకునేంతగా పెరుగుతుంది. ఆయన మనసులో మాట ఆయన ఇలా చూస్తే ఆమె చెప్పగలదు, ఆమె ఇలా చూస్తే ఆమె మనసులో మాట ఆయన చెప్పగలడు. దాంపత్యానికి చిట్ట చివరి హద్దేది అంటే మాటలతో మొదలైన దాంపత్యం మాటలు లేకుండా మౌనంగా సంజ్ఞల వలన ఒకరి హృదయం ఒకరికి అర్థం కావాలి. అలా ఆ స్థాయికి వెళ్ళగలగాలి. ప్రేమ చేత ఒకరి మనసు ఒకరు తమది చేసుకోగలగాలి. అలా దాంపత్యమునందు భర్తకి భార్యకి సఖ్యత ఇంకా ఇంకా పెరిగేటట్టుగా చెయ్యగలిగినటువంటి క్షేత్రము ఘంటసాల క్షేత్రము. అసలు ఆ ఏకపీఠం మీద ఉన్నటువంటి ఆ శివలింగాన్ని, ఆ బాలపార్వతీదేవిని, ఆవిడ పేరే బాలపార్వతి, ముగ్ధ ఎలా ఉంటుందో అలా ఉంటుంది తల్లి. అభిషేకం చేసినప్పుడు ఇద్దరికీ ఏకకాలంలో అభిషేకం అయిపోతుంది, ఇద్దరికీ ఏకకాలంలో అర్చన అయిపోతుంది. సాధారణంగా శివాలయంలో అభిషేకం చేసిన అర్చన చేసిన 8 నామములతోటి భార్యకి భర్తకి అంటే పార్వతీదేవికి పరమేశ్వరుడికి కూర్చో అర్చన అయిపోతుంది. భవాయ దేవాయ నమః, భవస్య దేవస్య పత్నై నమః, శర్వాయ దేవాయ నమః, శర్వస్య దేవస్య పత్నై నమః. అదే నామంతో పత్నై నమః అని పక్కన కలిపేస్తే అమ్మవారి పూజ. ఆ క్షేత్రంలో విచిత్రం ఏమిటంటే చేతిలో పువ్వట్టుకుని ఈ నామం చెప్పి ఇక్కడ వేస్తారు, ఈ నామం చెప్పి అక్కడ వేస్తారు. ఆ క్షేత్రానికి వెళ్ళి ఒక్కసారి దర్శనం చేసినంత మాత్రం చేత దంపతుల మధ్య సఖ్యత పెరుగున్.
దంపతులకు సఖ్యత పెరుగుతుంది. చిరుబురులు తొలగిపోవును. ఎంత అందమైన మాటలు వాడారో రామలింగేశ్వరరావు గారు. చిరుబురులు తొలగిపోవును. చిరుబురులంటే అప్పుడప్పుడు చిన్న ప్రళయ కలహం ఉండాలి దాంపత్యంలో కూడా. కానీ నేను మీకు మనవి చేశాను కదా, మళ్ళీ ఎప్పుడెప్పుడు మాట్లాడుకుందామా అన్న ఆర్తికది కారణం కావాలి. అంతేకాని ప్రతి చిన్నదానికి కోపమే. ప్రేమగా ఉండాలని అనుకున్నా ఈయనేదో అన్నాడని ఆవిడ కోపం, ఆవిడికి దగ్గరేటప్పటికి ఆవిడందని ఈయన కోపం. ప్రతిదానికి చిరుబురులే. ఈయనతో ఇదే గొడవ అని ఆవిడతో ఇదే గొడవ అని ఈయన. ఎప్పుడూ ఇద్దరూ ఒకరి పట్ల ఒకరు తృప్తితో ఉండరు. ఆవిడ దొరకడం నా కర్మ అని ఆయన దొరకడం నా కర్మ అని ఆవిడ. ఆ భావన ఉంటే చిరుబురులు కాక ఇంకేముంటాయి? కానీ చూడగలిగిన కన్నుంటే చంద్రబింబం కనపడుతుంది, చూడలేని సంస్కారం ఉంటే చంద్రబింబంలో మచ్చ కనపడుతుంది. ఆ చిరుబురులు తొలగిపోవాలంటే ఆయనలో ఉన్నటువంటి మంచి గుణములు ఆమెకి కనపడతాయి, ఆమెలో ఉన్న మంచి గుణములు ఆయనకి కనపడతాయి. అలా కనపడడం కాదు, ఆమె బలహీనతలు ఆయన ప్రేమించడానికి కారణమవుతాయి, ఆయన బలహీనతలు ఆమె ప్రేమించడానికి కారణమవుతాయి. మీరు ఒక విషయం గమనించండి. అదే దంపతులు తల్లిదండ్రులయ్యారు. తల్లిదండ్రులు అయిన తర్వాత వాళ్ళకి 4 పిల్లలు పుడితే ఒక పిల్లవాడికి ఒక కాలు తోటకూర కాడలా వేలాడుతూ బలహీనంగా ఉంటుంది. మిగిలిన వాళ్ళు 3 బలవంతులు. తల్లిదండ్రులు బలవంతులైన 3 పిల్లల కోసం ఎక్కువ పూజలు చేస్తారా, ప్రదక్షిణాలు చేస్తారా? తోటకూర కాడలా వేలాడే కాలున్న ఒక పిల్లవాడి కోసం ఎక్కువ పూజలు చేస్తారా? ఏమిటో వాడికి పాపం ఆ ఇబ్బంది ఉంది, వాడి జీవితం బాగుండాలి, భగవంతుడు వాడికి ఏ ఇబ్బంది కల్పించాడో అది తొలగించడానికి అంత సమర్థత కలిగినటువంటి భార్యనిచ్చి వాడది మరిచిపోయేటట్టుగా చూడాలి అని ప్రతి దేవాలయాన్ని సేవిస్తారా, సేవించరా? వాళ్ళు ఆ బిడ్డన్ని ఎక్కువ ప్రేమతో చూడడానికి కారణం ఆ పిల్లవాడికి ఉన్నటువంటి ఒక అశక్తత. భర్త భార్యని ప్రేమించడానికి ఆమె గుణములే అక్కర్లేదు, ఆమె అశక్తత కారణం కావచ్చు. ఆ హృదయం పెరిగిన నాడు అమాయకురాలు, పిచ్చిది, ఏం మాట్లాడాలో తెలియదు, వెళ్ళి ఏవేవో చెప్పేస్తుంది. నువ్వు మాట్లాడకే, నువ్వు ఎక్కువ చెప్పకే, నిన్నేమన్నా అడిగితే మా ఆయన్ని అడుగు అను, చాలు నేను చూసుకుంటాను. ఎంత ప్రేమో, బిడ్డని పొదివి పట్టుకున్నట్టు పట్టుకుంటాడు. ఆమె నేను ఎన్నని చెప్పను, పలహారం పెట్టేటప్పుడు పవిట కొంగు కూడా అడ్డు పెట్టగలదు. ఒకరిలో ఒకరు గుణములను చూసుకోగలిగినటువంటి లక్షణం అబ్బితే ఏది తొలగిపోతుంది? చిరుబురులు తొలగిపోవును. చక్కటి తెలుగు ప్రయోగాన్ని తీసుకొచ్చారు. ఎంత అందమైన మాట వేసేశారో. చిన్న తెలుగు పద్యంలో ఎంత అద్భుతమైనటువంటి విషయాల్ని ఆ క్షేత్రం గురించి గుదిగుచ్చి ఆవిష్కరించారు. చిరుబురులు తొలగిపోవును. అంతేకాదు, స్థిరపడు గృహమున వలపు సిరి దివిసీమా. సాధారణంగా కేశవ, శంకర, నారాయణ, నరసింహ, అచ్యుత ఇలా ఏవో శతకాలు వస్తాయి. కానీ బ్రహ్మశ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారి ప్రయోగం ఏమిటంటే ఆయన దివిసీమ అని, దివిసీమ యొక్క అధిష్టాన దైవం ఒకటి ఉన్నది ఆ భూమికి, ఆమెతో మాట్లాడారు ఆయన. ఆ భూమితో మాట్లాడారు. మాట్లాడుతూ దివిసీమ అని పిలిచి, ఏం అద్భుతమమ్మా, ఆ జలధీశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని వస్తే దంపతులు వారి ఇంట్లో రోజు రోజుకి సఖ్యత బాగా పెరిగి వలపు సిరి అంటే ఒకరి మీద ఒకరికి అంత ప్రేమ ఏర్పడి ఇద్దరూ కలిసి ఉండడమే సంతోషం. అంతకన్నా ఇంకేం అక్కర్లేదు. కష్టాలే రాని, సుఖాలే రాని, ఆమెతో చెయ్యి కలిసి పట్టుకుని ప్రస్థానం చేస్తే నాకు ఇంక అవి తెలియవు అన్న భావన ఏర్పడుతుంది. కాబట్టి అంత అద్భుతమైనటువంటి శక్తి కలిగిన క్షేత్రం ఘంటసాల క్షేత్రం. స్వామి పేరు జలధీశ్వరుడు. ఎందుకని? జలధి అంటే సముద్రము అని అర్థం. ఎదురుగుండా సముద్రం. అక్కడ ఒకప్పుడు గొప్ప నౌకా స్థావరం. ఎన్నో ఓడల మీద వచ్చి వర్తక వాణిజ్యములు జరుగుతుండేవి. కోట్ల వ్యాపారం జరిగేది. ఐశ్వర్యమును ఇవ్వగలిగినటువంటి వాడు శంకరుడు. శివుడు ఐశ్వర్య ప్రదాత. అందుకే ఇప్పటికీ ఐశ్వర్యమును అపేక్షించే వాళ్ళు శంకరుడికి పసుపు నీళ్లతో అభిషేకం, ఆ మారేడు దళాలతో పూజ చేస్తూ ఉంటారు. ఇవి నేను చెప్పినవి కావు. కంచికామ కోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు